తిరుమలలో తలనీలాలు కేవలం మొక్కుబడేనా? లోకరక్షకుడి గాయానికి ఓ అజ్ఞాత దేవత చేసిన ఆ త్యాగం ఏంటి? ఆమె త్యాగం మన సంప్రదాయమైంది. అందరికీ నమస్కారం. మీలో చాలామంది తిరుమల వెళ్ళే ఉంటారు కదూ. అక్కడ ఎంతోమంది భక్తులు తమ జుట్టును స్వామికి కానుకగా ఇస్తుంటారు. దీన్నే తలనీలాలు అంటాం. ఇంతకీ ఇలా ఎందుకు చేస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం ఒక మొక్కుబడి మాత్రమే కాదు. దీని వెనుక మనసును హత్తుకునే దైవత్వంతో నిండిన ఒక అద్భుతమైన కథ ఉంది. వింటే మనసు ఉప్పొంగుతుంది, భక్తి రెట్టింపు అవుతుంది. ఆ కథే గంధర్వ రాజకుమారి అయిన నీలాదేవి కథ. ఆమె చేసిన ఒక చిన్న నిస్వార్థమైన త్యాగం ఒక గొప్ప సాంప్రదాయానికి పునాది వేసింది. ఆనాటి ఆ అపురూపమైన సంఘటనలోకి మనం ఒక్కసారి ప్రయాణించి వద్దామా? చాలా ఏళ్ల క్రితం శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా భూమి మీద అవతరించిన సమయం అది. ధర్మాన్ని కాపాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ఉన్న సమయంలో అనుకోకుండా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఒక భయంకరమైన గొడవలో స్వామివారి తలపై గాయమైంది. ఆ దెబ్బకు కొంత జుట్టు రాలిపోయి చిన్నపాటి ఖాళీ ఏర్పడింది. ఆ గాయం ఎంతకీ మానలేదు, స్వామిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ పరిస్థితి చూసి దేవతలు, ఋషులు చాలా కంగారు పడ్డారు. లోకరక్షకుడైన స్వామికే ఇలాంటి కష్టమా అని వారంతా బాధపడ్డారు. ఎన్నో గొప్ప మందులు వాడారు, గాయం తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆ గాయం మాత్రం తగ్గనే లేదు. సరిగ్గా అప్పుడే అటుగా వస్తున్న గంధర్వ రాజకుమారి నీలాదేవి స్వామివారి బాధను కళ్ళారా చూసింది. ఆమె స్వామివారికి గొప్ప భక్తురాలు. ఆయన పడుతున్న వేదన ఆమె మనసును కదిలించింది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఆమె మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. తరువాతి క్షణం నీలాదేవి ఏం చేసిందో తెలుసా? ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే తన దగ్గరున్న ఒక చిన్న కత్తితో తన అందమైన పొడవాటి జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించింది. దైవశక్తిని తలుచుకుని ఆ జుట్టును ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి తలపై గాయమైన చోట పొందికగా అమర్చింది. అంతే, ఒక అద్భుతం జరిగింది. దేవతలంతా చూస్తుండగానే ఆ జుట్టు వెంటనే అతుక్కుపోయి స్వామివారి గాయాన్ని పూర్తిగా నయం చేసేసింది. ఆయన ముఖం ప్రశాంతతతో వెలిగిపోయింది. నీలాదేవి స్వచ్ఛమైన భక్తికి, త్యాగానికి స్వామి ఎంతగానో సంతోషించారు. ఆహా, ఎంత మంచి మనసు, ఎంత గొప్ప భక్తి అని ఆమెను మెచ్చుకున్నారు. వెంటనే స్వామివారు లోకానికి మేలు చేసే ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. నీలాదేవి, నువ్వు నా కోసం ఇంత పెద్ద త్యాగం చేశావు. నీ ప్రేమ చాలా గొప్పది. ఇక నుంచి నా భక్తులు ఎవరైతే ఇదే విధమైన ప్రేమతో, భక్తితో తమ జుట్టును నాకు కానుకగా ఇస్తారో ఆ పుణ్యఫలం అంతా మొట్టమొదట నీకే చెందుతుంది. భక్తులు తమ అహంకారాన్ని, నాది అనే భావనను వదిలేసి అన్నీ నాకే అర్పిస్తున్నారనడానికి ఈ జుట్టు కానుక ఒక గుర్తుగా నిలుస్తుంది అని అనుగ్రహించారు. ఆ రోజు నుంచే తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ పవిత్రమైన తలనీలాల సమర్పణ అనే గొప్ప సంప్రదాయం మొదలైంది. సరే, ఇక్కడ మనకు సందేహం రావచ్చు. జుట్టునే ఎందుకు ఇవ్వాలి? వేరే కానుకలు ఎన్నో ఉన్నాయి కదా. మన భారతీయ ఆలోచన విధానంలో జుట్టు అనేది మనిషి అహంకారానికి, బాహ్య అందం మీద ఉండే ఇష్టానికి గుర్తుగా భావిస్తారు. నా రూపం, నా అందం అనే గర్వాన్ని వదిలేసి, స్వామి, ఈ శరీరం, ఈ రూపం అన్నీ నీవే, నాదంటూ ఏదీ లేదు అనే సమర్పణ భావాన్ని చెప్పడమే ఈ ఆచారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. అందుకే చూడండి, తలనీలాలు ఇచ్చేటప్పుడు చాలామంది భక్తుల కళ్ళు చెమ్మగిల్లుతాయి. అది బాధతో కాదు, మాటల్లో చెప్పలేని భక్తిభావంతో. కొందరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు, మరికొందరు మౌనంగా స్వామిని తలుచుకుంటూ ప్రార్థనలు చేస్తారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఈ కానుకను అర్పిస్తారు. అలా రాలిన ప్రతి వెంట్రుక వెనుక ఒక కోరిక తీరిన కథ, ఒక బాధ తీరిన సంతోషం, స్వామికి కృతజ్ఞతలు తెలిపే ఒక మౌన ప్రార్థన దాగి ఉంటుంది. నమ్ముతారో లేదో, ఈ రోజుకి తిరుమలలో ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తూనే ఉన్నారు. కొందరు, దేవా, ఫలానా పని అయితే నీకు జుట్టు సమర్పిస్తాను అని మొక్కుకుంటారు.
ఆ కోరిక తీరగానే వచ్చి తమ మాట నిలబెట్టుకుంటారు. మరికొందరు స్వామి దయ కోరి లేదా పొందిన మేలుకు కృతజ్ఞతగా ఈ కానుకను అర్పిస్తారు. సమర్పించిన ఆ జుట్టునంతా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా జాగ్రత్తగా సేకరించి శుభ్రపరిచి వేలం వేస్తారు. దాని ద్వారా వచ్చిన డబ్బును గుడి నిర్వహణకు, పేదలకు అన్నదానానికి, ఆసుపత్రుల ఏర్పాటుకు, విద్యాసంస్థలు నడపడానికి, ఇలా అనేక మంచి పనులకు, సేవా కార్యక్రమాలకు వాడుతారు. ఎంత మంచి పనో కదా. అయినా ఈ సంప్రదాయం వెనుక ఉన్న డబ్బు ప్రయోజనం కంటే భక్తుడి మనసులోని సమర్పణ భావన, స్వామిపై ఉన్న నమ్మకమే అన్నిటికన్నా ముఖ్యమైనవి. అదంతా ఆ నీలాదేవి అనే గంధర్వకన్య చూపిన దయ నుండి పుట్టిందే. ఆమె మొదలుపెట్టిన మంచి సంప్రదాయం ఇది. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నీలాదేవి గురించి మనకు అంతగా తెలియదు. రోజు చేసే పూజల్లో ఆమె పేరు అంతగా వినపడదు. గుడి ప్రాంగణంలోని బొమ్మల్లో కూడా ఆమె రూపం ప్రముఖంగా కనిపించదు. అయినప్పటికీ ఆమె చేసిన ఆ గొప్ప త్యాగం ప్రతి భక్తుడి కానుకలోనూ, గుండు చేయించుకున్న ప్రతి తలలోనూ నిశ్శబ్దంగా బ్రతికే ఉంది. ఎవరైనా స్వామికి జుట్టు అర్పిస్తున్నారంటే వారికి తెలియకుండానే వారిలో నీలాదేవి స్ఫూర్తి ప్రవహిస్తూ ఉంటుంది. నిజమైన భక్తి ఆర్భాటంగా అందరికీ తెలిసేలా ఉండదని, అది నిశ్శబ్దంగా, నిస్వార్థంగా మనసులోంచి వచ్చే ప్రేమతో చేసే పని అని నీలాదేవి మనకు నేర్పిస్తుంది. మీరు ఎప్పుడైనా తిరుమలలో తలనీలాల సమర్పణను చూసినప్పుడు ఈ కథను తప్పకుండా గుర్తు తెచ్చుకోండి. ఇదంతా నీలాదేవి చేసిన ఒక చిన్నదైనా చాలా గొప్పదైన త్యాగం వల్లే మొదలైందని తెలుసుకోండి. కాబట్టి మిత్రులారా, మీరు మళ్ళీ ఎప్పుడైనా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు, ఆ కళ్యాణ కట్టల దగ్గర నిలబడినప్పుడు ఒక్క క్షణం ఆగండి. ఆ గంధర్వ రాజకుమారి నీలాదేవిని మనసారా గుర్తు చేసుకోండి. ఎవరో చెప్పారని కాదు, బలవంతంగా కాదు, స్వచ్ఛమైన అంతులేని ప్రేమతో, ఆర్తితో స్వామికి తనలో కొంత భాగాన్ని సమర్పించిన ఆ త్యాగమూర్తిని తలుచుకోండి. గోవిందా గోవిందా.